దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒకసారి మాట గలతీ పత్రిక 5వ అధ్యాయం అందరూ చూడండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. 5వ అధ్యాయము 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించేవారం అయితమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరియందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. ప్రార్థించాలి. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, నాయనా, మరి యొక్క మంగళవారం బైబిల్ స్టడీలో మమ్మల్ని సిద్ధపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీరు మహిమ తెచ్చుకోండి. నీ యొక్క పని పరిచర్య అదేదైనప్పటికీ కూడా నీ ఏర్పాటు, నీ సంకల్పం ఉన్నవారు దేవా, నీ యొక్క పరిచర్య అనేది అది ఒక అద్భుతమైనటువంటిది. ప్రభువా నాయనా, మీరు మాట్లాడండి. మీరు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మంచి తలంపులు సంగతులు మాకు అనుగ్రహించమని యేసు ప్రభు నామములో కృప కలుగునుగాక అని పలుకుతూ యేసు ప్రభు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 25వ వచనం మనము చదువుకుంటున్నాం. మనము ఆత్మను అనుసరించి జీవించేవారు అయితమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ప్రియులారా, క్రమం అనేది అది ఎక్కడ నుండి వస్తుందంటే ఆత్మలో నుండి క్రమం రావాలన్నమాట. చెప్పండి, ఎక్కడి నుంచి క్రమం రావాలి? ఆత్మలో నుండి క్రమం రావాలి. ఆత్మ లేని అది క్రమం అనేది మనం చాలా ఆలోచన చేస్తాం, కానీ అది అవదన్నమాట. క్రమం అనేది ఇంపార్టెంట్. అది ఆత్మలో నుండి క్రమం. అందుకని పైన ఏమన్నాడంటే, మనం ఆత్మను అనుసరించి జీవించేవారు అయితమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ముందు ఏం చేయాలంటే ఆత్మను అనుసరించి జీవించాలి. జీవంలోంచి వచ్చినటువంటి క్రమము అది ఎలా ఉంటదంటే అద్భుతంగా ఉంటది ప్రియుల. జీవంలోంచి క్రమం, ఆత్మలోంచి క్రమం. కాబట్టి ఆ మాట చూడండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. చూసారండి, యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఏముందంటే, చెప్పండి ఏముంది? ఆత్మయు జీవమునై ఉన్నదన్నమాట. అంటే మనం అందరం కూడా యేసు ప్రభుని విశ్వసించినప్పుడు ఆత్మను కలిగి ఉన్నాం మనం. అంటే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 9వ వచనంలో విశ్వాసం ద్వారా హృదయ పవిత్రత అంటాడు. ఏమండి, ఏమంటాడు? హృదయ పవిత్రత వస్తుంది. యేసు ప్రభుని విశ్వసించినప్పుడు హృదయ పవిత్రత వస్తుందన్నమాట. ఆ పవిత్రత వచ్చినటువంటి ఆ హృదయంలోనికి ఎవరు వెళ్తున్నారంటే పరిశుద్ధాత్ముడు వెళ్తున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. వెంటనే పరిశుద్ధాత్ముడు వెళ్తున్నాడు అన్నమాట. ఈ పరిశుద్ధాత్ముడు మనలోనికి యేసు ప్రభుని విశ్వసించిన వెంటనే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడనమాట.
కాబట్టి తర్వాత ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో మనం చెప్తున్న మాట ఏంటంటే యేసుప్రభు వారు అంటున్నారన్నమాట. ఏమంటున్నారు ఆయన? శరీరము కేవలము నిష్ప్రయోజనము, అంటే శరీరము కేవలము నిష్ప్రయోజనం అని చెప్పి ఆత్మ జీవింపు చేస్తుందని చెప్పాడు. అయితే ఈ శరీరంలో ఉన్న మనము ఆత్మ జీవింప చేస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు గలతీ 5:25 ఏం చెప్పాడంటే ఆత్మను అనుసరించి జీవించేవారు అయితుమా అని అన్నాడు. అప్పుడు ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. క్రమం అనేది దేనిలోంచి రావాలంటే ఆత్మలోంచి రావాలి. క్రమం అనేది దేని నుండి రావాలంటే జీవంలోంచి ముందు జీవాన్ని పొందుకోవాలన్నమాట. ఇంత ఎక్కువగా జీవాన్ని పొందుకోవాలన్నమాట. అప్పుడు నిజంగా క్రమం అనేది మన ఆయన్ని నేర్పిస్తాడు ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. క్రమం అనేది పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడనమాట. నేను చెప్పేది ఫస్ట్ ప్రారంభంలో చెప్పిన మాట అర్థమైంది. యేసు ప్రభుని విశ్వసించిన తర్వాత మన హృదయం ఏం చేయబడ్డది? పవిత్రపరచబడ్డది. చెప్పండి, ఏం చేయబడ్డది? పవిత్రపరచబడ్డది. పవిత్రపరచబడినటువంటి హృదయంలోనికి ఆత్మ వెళ్ళింది. ఏమి వచ్చింది? మనలోనికి వచ్చింది ఆత్మ. యేసు ప్రభుని విశ్వసించినప్పుడే మనలోనికి ఆత్మ వచ్చిందన్నమాట. ఈ ఆత్మ వేరు. ఈ ఆత్మ మనలో సదాకాలము ఉంటాడు. అయితే ప్రభు యొక్క పరిచర్య లేక క్రమం ఇది మనకి ఖచ్చితంగా మరలా వర్తమానం ఎట్టున్నప్పుడు వచ్చే ఆ క్రమంలో నుండి మరలా మనకి ఆత్మ వస్తుంది అన్నమాట. ఒకసారి చూడండి అన్నమాట. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43, 44 వచనాలు చూడండి. చాలా వివరణగా అక్కడ రాయబడింది అన్నమాట అండి. ఆయన యందు విశ్వాసించువాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఇక్కడ మనకేమర్థమైంది? యేసు ప్రభుని విశ్వసించిన తర్వాత మనకి ఏం కలిగిందంట? చెప్పండి, ఏం కలిగిందంట? అది పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చాలా ఆనందంగా ఉంటారో తెలిసిన అమ్మా. నిజంగా ఎంత బలహీనత ఉన్నా సరే ఆ బలహీనత కనపడదు వాక్యం వింటున్నప్పుడు. అందువలమ్మా తెలిసినా మీకు యేసు ప్రభు రాత్రి సామ్యూయల్ పీటర్ గారు కూడా చెప్పారు. వర్తమానం చెప్తున్నప్పుడు ఇలా చూడండి, 3 రోజులు భోజనం చేయకుండా విన్నారు వాళ్ళు. నమ్ముతారా మీరు? 3 రోజులు భోజనం లేదు. 1 గంట లేట్ అవుతేనే షుగర్ పేషెంట్లకి ఇబ్బంది పడిపోతారు. అన్నిటిలోంచి మీరు విడుదల అవుతారు తెలిసిన. 3 రోజులు భోజనం చేయలేదు వాళ్ళు. 3వ రోజున వర్తమానం అయిన తర్వాత యేసు ప్రభు వాళ్ళకి మంచి సమృద్ధి ఆహారం పెట్టాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి చెప్తున్నప్పుడు వినాలన్నమాట. ఒక మాట చెప్తున్నాను, దాన్ని మరలా నోటుతో అలా చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఇందాక ఏం చెప్పాను? అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 9వ వచనంలో విశ్వాసం ద్వారా హృదయ పవిత్రత అనండి. ఇంకోసారి అనండి, విశ్వాసం ద్వారా హృదయ పవిత్రత. దాన్నే ఇక్కడ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలోని అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఏమన్నాడంటే 10వ అధ్యాయము 43వ వచనంలో ఏమన్నాడంటే ఆయన యందు విశ్వసించే వారందరికీ పాప క్షమాపణ అని అన్నాడు. దేవునికి స్తోత్రం. పాప క్షమాపణ అంటే ఏంటి? పాప క్షమాపణ అంటే ఏంటి? అది దానికి అలా చిన్నయే మీకు. పాప క్షమాపణ అంటే ఆదాము చేసిన పాపాన్ని పెట్టి మీరు ఏమయ్యారు? పాపను అయ్యాం. అవునే కదా? అవి అయ్యాం కదా? అయ్యాం.
పాపాన్ని పెట్టి చేసే పాపాలు ఉన్నాయి చూడు అభిజీ, పాప నియమమును పెట్టి చేసే పాపాలు ఉన్నాయి చూడు. అంటే బాల్య దశలోంచి యవన దశలోనికి వస్తున్న ఈ క్రమంలో మనం చేస్తాం కదా. ఇప్పుడు చిన్నవాడు ఉన్నాడు, పిల్లలు ఉంటారు, అంటే మీరు చిన్నప్పుడు కూడా ఎవరన్నా సీటోడు వచ్చాడు అనుకో, ఆడు వరకు మీ అమ్మ ఎక్కడ ఉన్నదంటే లోపల నుండి లేడు లేదు అనిపించే తల్లులు తండ్రులు ఉంటారు. ఇకపోతే బాల్య దశలోంచి యవన దశలోంచి ఎదిగే క్రమంలో మనము మరి ఈ నోటితో ఎన్ని మాటలు అంటాము, ఎన్ని చూపులు, శరీరాన్ని అనుసరించి ఎన్ని కక్షలు, ఎన్నో ఆలోచనలు ఉంటాయి, అవునా కదా. గుర్తుపెట్టుకోండి, బాల్య దశలోంచి యవన దశలోనికి వచ్చినప్పుడు ఎన్నో చేసి ఉంటాం కదా. అమ్మా గ్రేస్, ఎన్ని చేసినా నువ్వు యేసు ప్రభుని విశ్వసించావు. యేసు ప్రభుని విశ్వసించినప్పటి నుండి ఇంకా ఈ లెక్కల్లోనికి రావు. అవి ఏం చేయబడ్డాయంటే సమాధి చేయబడ్డాయి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఏం చేయబడ్డాడు? చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని విశ్వసించావో నువ్వు పాపం విషయంలో చచ్చిపోయావంతే. ఇంకా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి చూడు, ఇవన్నీ కూడా సమాధి చేయబడ్డాయి. ఎక్కడ ఉన్నాయి? సమాధిలో ఉన్నాయి. సమాధిలో ఉన్నాయనండి. అంటే మీరు బాల్య నుండి యవన దశలోనికి చేసే అది ఏదైతే ఉందో, ఏ పాపం అయితే ఉందో, అది అసూయ, కోపమ, కక్ష, భూతుల, చెప్పండి, ఇవన్నీ కూడా చిన్నబాయ్ అన్నారా నాయన, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే సమాధిలో ఉన్నాయి. చెప్పండి, ఎక్కడున్నాయి? సమాధిలో ఉన్నాయి. ఎందుకున్నాయి? ఎందుకున్నాయంటే మీరు యేసు ప్రభువును విశ్వసించారు కాబట్టి. లేకపోతే అంతేనా? ఇక్కడ మనము ఎన్నాళ్ళమాట ఇంటే మీకు ఇంకా శరీర నిరార్థకం అయ్యేగోలుది, మీకు ప్రత్యక్షతలు ఎక్కువ వస్తాయి. మామూలు అనుకోకండి, ఎన్నాళ్ళమాట ఎవరు చెప్పినా ఇది మనం జీవం కొరకు వింటున్నాం. ఆల్రెడీ రక్షణ వచ్చేసింది మనకి, కానీ జీవం కొరకు మనం వినాలన్నమాట. మనకి క్రమం అలవాటు అవుతుంది అన్నమాట. ప్రియులారా, యేసు ప్రభు గురించి మనం నేర్చుకునే కొద్ది క్రమం అలవాటు అవుతుంది. అద్భుతంగా ఉంటుంది మన జీవితాలు. కాబట్టి ఆలోచించండి, ఆయన యందు విశ్వసించినప్పుడు మన హృదయం పవిత్రపరచబడ్డది. మనం చేసే పాపాలన్నీ కూడా ఏం చేయబడ్డాయి? చెప్పండి, సమాధి చేయబడ్డాయి. చెప్పండి, ఏం చేయబడ్డాయి? సమాధి చేయబడ్డాయి. అంటే అప్పుడు నిజంగా అది జరిగిందన్నమాట. ఇలా సమాధి చేయబడతాయి, మీ పాపాలన్నీ క్షమించబడతాయని ఎవరు చెప్పారంటే ప్రవక్తలందరూ కూడా చెప్పారు. దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభువుని విశ్వసించడం వలన మీకు హృదయ పవిత్రత వస్తుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా ఏం చేయబడుతున్నాయి? సమాధి చేయబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. అవి ఎక్కడ ఉన్నాయి? సమాధిలో ఉంటున్నాయి. మీరు ఎప్పుడు కూడా ఇలాగ ఆలోచించాలన్నమాట. అవి సమాధిలో ఉంటున్నాయి. సమాధిలో ఉంటున్నాయి ఏంటనుకున్నారు? ప్రతిదీ విచారమా, రోగమా, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయనుకున్నారు? కర్మ, నా తల రాత, ఇవన్నీ ఎక్కడున్నాయనుకుంటున్నారు? బుద్ధి ఎక్కడున్నాయి? సమాధిలో ఉన్నాయి. నా తల రాత, నా కర్మ, నా బ్రతికింతి ఎలా ఉంటది అని అనుకున్నావంటే సమాధిలో ఉన్నాయి. నువ్వేం తెచ్చుకున్నావు? చెప్పుకున్నావు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ అంటే అది ఒక మీకు అలాంటి రాకూడదని నేను చెప్తున్నాను అనమాట. తవ్వుకున్నాం మనము. ఇప్పుడు ఎన్ని తవ్వుకునే సమయంలో ఇంకా మన క్రమం ఎలా వస్తుంది? ఇప్పుడు మళ్ళీ యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ ఏంటన్నా, అవునా కదా. మార్త విస్తారమైన పనులు పెట్టుకుని, చెప్పండి, శతవచనం ఏం చేస్తుంది? చాలాసార్లు విన్నావు కదా మాట. చెప్పు, ఏం చేస్తుంది మార్త? విస్తారమైన పనులు పెట్టుకుని ఏం చేస్తుంది అంటున్నాను? తొందరపడుతుంది, విచారంలోనికి వెళ్ళిపోయింది మాట. అంటే విచారంలోనికి వెళ్ళి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఇప్పుడు కూడానే విచారంలోకి వెళ్ళిపోయి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే లోకంలో ఉన్న వాటి అన్నిటినీ బాగా పరిశోధించి విచారాల్లోకి వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు చెప్పే మాట కంటే లోకంలో ఉన్న చెప్తున్న మాటలన్నీ వింటున్నారు.
తెలిసిన ఎంత తింటే అంత మోసపోతారు. ఏనండి? మీకు తెలిసిన లోకంలో ఉన్న మాటలో ఎంత వింటే అంత మోసపోతారు. సంఘం ద్వారా వచ్చినటువంటి మాట ద్వారా మనకి ఏం కలుగుతుందంటే ప్రియులారా, ఆత్మ కలుగుతుంది. చెప్పండి, ఏం కలుగుతుంది? ఆత్మ కలుగుతుంది. సంఘం ద్వారా సేవకుడు నుండి వచ్చినటువంటి మాట ద్వారా మనకి ఏం కలుగుతుందంటే జీవం కలుగుతుంది. చెప్పండి, ఏం కలుగుతుంది? జీవం కలుగుతుంది. నీకు క్రమం దేనిలోంచి రావాలంటే మాటలోంచి క్రమం రావాలి. చెప్పండి లక్ష్మి గారి, దేనిలోంచి రావాలి? క్రమం దేనిలోంచి రావాలనుకున్నారు? ప్రభు చెప్తాడంటే మీకు అంత మీరు ఆయన పిల్లలు కాబట్టి ప్రతిదీ కూడా ప్రభు చెప్తాడు ప్రియులారా. ఆయన మాట లేకుండా, ఆత్మ నడిపింపు లేకుండా చేయడం అది ఆయనకి ఇష్టం ఉండదు ప్రియులారా. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఉపదేశం పొందేవాడు ఉపదేశించేవాడితో ఏం చేయాలి? ఉపదేశించేవాడికి ఏం చేయాలి? మంచి పదార్థాలన్నింటిలో భాగం ఇవ్వమన్నాడు. అది ఒకటి. తర్వాత అన్నయ్య చెప్పాడు కదా, ఏంటి? ఉపదేశం పొందుకున్న తర్వాత ఉపదేశకుడితో పాలువారై ఉండాలి. దేవునికి స్తోత్రము. పిల్లరా, ఉపదేశకుడితో పాలువారం అంటే ఉపదేశకుడు వర్తమానంలోనే ఒక క్రమం ఉంటది. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను కదా, బైబిల్ స్టడీ ఎన్ని గంటలకన్నా? 7 గంటలకి. ఆదివారం ఆరాధన ఎన్ని గంటలకన్నా? 10 గంటల నుంచి 1 గంట వరకు. ఎందుకంటే అన్నయ్య కూడా ప్రభు ఇస్తున్నాడు ప్రత్యక్షతలు, కొన్ని సంగతులు ఇస్తున్నాడు. అన్నయ్య కూడా చెప్తే బాగుంటది, ఇంకా ప్రభు రాకడ చాలా తక్కువగా ఉంది కదా అని నేను ప్రార్థన చేసిన. ఆల్రెడీ ప్రార్థన చేసిన దాన్ని బట్టి ప్రభు ఇస్తున్నాడు. రాత్రి కూడా బుజ్జి నువ్వు ఒక మంచి మాట చెప్పావు, కానీ నువ్వు ఇంకా ప్రభు నేర్పిస్తాడు. ఇంకా అదేంటంటే ఏమన్నాడు రాత్రి మాట? ఏమన్నాడు కదా, హానోకు దేవునితో నడిచి ఏం చేసాడు? కూలిపోయాడు. అది ప్రభువు నీకు ఇస్తున్నాడు అన్నాడు. అంటే సంగతులు అంటారు మాట. ప్రభు ప్రేమించేస్తాడు మాట. మనము నిజంగా ఆ సంగతుల వితం నమ్మకంగా ఉంటే ఇంకా ఇస్తాడు. ప్రియులారా, మీరు గుర్తుపెట్టుకోండి, నిజంగా ప్రభుని స్తుతించండి. మనము ఒక టైం అనేది నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే మనకున్న సమయంలో చక్కగా ప్రభు రానే ఉన్నాడు కాబట్టి సంగతులు ఎవరు చెప్పినా సరే మనకి జీవం వస్తుంది కాబట్టి టైం అనేది మనకు ముఖ్యం. కాబట్టి ప్రభు మాట వింటున్న దానిని బట్టి మనం ఏం చేయాలంటే పాలువాడై ఉండాలి. వింటున్న మాటలోనే వినాలి. విన్న మాటను బట్టి మనము క్రమాన్ని ఫాలో అవ్వాలన్నమాట. పిల్లలు అది ప్రభు నేర్పిస్తాడు. సేవకుడు మాట విన్నారనుకోండి, ఖచ్చితంగా మనకు వస్తుంది అన్నమాట. మార్త ఏం చేస్తుంది? విస్తారమైన పనులు పెట్టేసుకుంటాయి. విస్తారమైన పనుల్లోని అంటే పనులు చేయొద్దని కాదు. చెప్పండి, పనులు చేయొద్దనే దానికి అర్థము కాదు. దానికి అర్థం అది కాదు. వర్తమానం టైంలో పని పెట్టుకుంటుంది. అందుకని నిన్న నిజంగా భాగ్యరాజు ఎంత నేను చాలా స్తుతిస్తున్నాను. ఎందుకంటే చెప్పమంటారా తమ్ముడు, వర్తమానం టైంలో ఆ టైంకి భోజనాలు అయిపోవాలన్నానంతే. అంటే వంటలో చక్కగా అది ఏదైనప్పటికీ అయిపోవాలన్నారు. నిజంగా 6 గంటలకల్లా వంటలు చేశారు భాగ్యరాజు, గ్రేస్. చక్కగా వాళ్ళు ఫ్రీగా ఉన్నారన్నమాట. వచ్చిన వాళ్ళు అందరూ వచ్చారు, కూర్చున్నారు. సరే, అందరూ వచ్చారు, వంటలో ఉన్నారు. వీళ్ళు ఎలా ఉంటది? మన ఉన్నదే సగం 10 మంది 15 మంది. వీళ్ళు వంటలో వండుతూ ఉన్నారు. ఇప్పుడు ఏమైపోతారు వీళ్ళు? మార్తంలా ఉంటుంది పరిస్థితి. విచారము అంటే చేసుకోవద్దని కాదు ఈ పని. ఇప్పుడు ఇంకా ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడ ఉంటారు ఇప్పుడు? వాళ్ళు పనుల్లో ఉంటారు. అంటే ఆ పని చేసుకోవద్దని కాదు, ఆ పనులైనా అంతకు ముందుగానే ముగించుకోవాలి. ప్రార్థన టయానికి ఇక్కడ ఉండాలి. కానీ అక్కడ లేరు వీళ్ళు. లేదు కాబట్టి ఎక్కడ ఉంటారు ఇక్కడ? అంటే ఆ సమయంలో పెట్టుకోకూడదు, అది విచారం అవుతుంది. పని చేసుకోవద్దు అనలేదు, మంచి పని చేయమన్నాడు దేవుడు. మంచి పని చేసి ఉండాలని చెప్పాడు. ప్రియులారా, ఆలోచించండి. ఇక్కడ మరి అయితే యేసుప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటుంది. మాటలు వింటున్నప్పుడు
ఏమొస్తుందో తెలిసిన ఆత్మ నడిపింపు వస్తుంది. ఆత్మ నడిపింపులోంచి నిజం అద్భుతంగా ఉంటుంది మన జీవితాలు. తెలిసిన చదవండి, దాని కిందకి వచ్చిన 44 వచ్చిన చదవండి. 44 వచ్చిన చదవండి. అదే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44. ఈ మాట ఇంకా మాట్లాడుతుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిన ఉన్నది పొందిన వారితో పేతురు కూడా వచ్చిన విశ్వాసం. ఇలా చూడండి ఒకసారి. ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతను బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగును అని అనండి ఒకసారి. అతను బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగును అని అనండి అంటున్నాను. అన్నారా మీరు? అనలేదు. నేను చెప్పింది అనాలి. నేను చెప్పినా కదమ్మా ఇది. అది నాతో పాటు మీరు అనాలంటున్నాను. అతను బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగును. ఎవరి మీదకి దిగుతాడు పరిశుద్ధాత్ముడు? బోధ విన్నవారి మీదకే దిగుతాడు. బోధలు వినలేని వారి మీదకి దిగుతాడా? అంటే బోధ ఎంత ప్రాముఖ్యమైనది అమ్మా. బోధ ఎంత ప్రాముఖ్యమైనది అంటున్నాను. అంటే ఉపదేశం ఎంత ప్రాముఖ్యమైనది. మీరు ఉపదేశం వింటున్నారనుకో, మీకు తెలీదు. మీకు తెలియకుండానే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? బాగిరాజు ఏం చేస్తున్నాడు? దిగుతున్నాడు. మీ మీదకి దిగుతాడనమాట. గ్రేసు అర్థమైందా? నీ మీదకి అంతకుముందు నువ్వు ఆత్మను పొందావా? ఆత్మను పొందావు. యేసు ప్రభువుని విశ్వసించినప్పుడు పొందే ఆత్మ వేరు. చెప్పండి. దిగువచ్చే ఆత్మ వేరు. రెండు మనకి. ఇది దిగువచ్చే ఆత్మ. వీళ్ళంతకు ముందు ఆత్మ ఉంది. అదే సేవకులు చెప్పారు. అది నిజంగా ఎక్సలెంట్ గా ఉంది వర్తమానం. ఎక్కడంటే జగన్నాథపురంలో చెప్పారు ఆయన. ఇది ఈ మర్మం ఎవరికీ తెలీదు. వీళ్ళరా ఒకసారి ఆలోచించండి. ఈ మర్మము ఇవన్నీ కూడా ఎవరికి తెలీదు. కొంత తెలుసు. తెలిసిన దాన్ని బట్టి మాట్లాడుతున్నారు. కానీ అది కాదు. మనం పూర్తిగా తెలుసుకున్న దాన్ని బట్టి మాట్లాడుతున్నాం. ప్రియులారా మాట్లాడాలన్నమాట. అలాగా ఏదో కొంత తెలిసి కొంత తెలియక చాలా మంది చెప్పేస్తారు రైట్ కరెక్ట్ అని అనుకోకూడదు. ఇప్పుడు అదే చాలా సార్లు చెప్తాను కదా మాట. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాం అన్నాడు. ఎవరో? పౌలు గారు. ఎవరిని? ఇప్పుడు దానికి అర్థం ఏంటంటే చెప్పేవాడు ఏదో ఒక సంగతి చెప్పాడని అది కరెక్ట్ అనుకోకూడదు. మనం మోసపోతాం ఖచ్చితంగా. మొత్తం అంత రైట్ అవ్వాలి. మొత్తం అన్నిటిలో సెలెక్ట్ అవ్వాలి. అన్నిటిలో సెలెక్ట్ అవ్వాలి. అదే పరిపూర్ణుడు. పరిపూర్ణుడు అంటే ఎంబీబీఎస్ సర్జరీ చేస్తారు కదా, ఆపరేషన్ చేస్తాడు డాక్టర్. ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఎంఎస్ చేస్తాడు. సర్జరీ స్పెషలిస్ట్ అంటారు అతన్ని, ఆయన్ని, డాక్టర్ గారిని. ప్రియులారా ఇది మనం ఏంటంటే అతను పరిపూర్ణుడు మాట. అంటే ఆపరేషన్ చేయడంలో పరిపూర్ణుడు మాట. కానీ సేవకులు కూడా చెప్పేవాళ్ళు కూడా అలాగే ఉండాలి. మనం ఏదో ఒక విషయాన్ని చెప్పి ఇది రైట్ అనడానికి లేదు. ఇప్పుడు నమ్మకూడదు. మోసపోతాం. ఒకటి కరెక్ట్ గానే చెప్తాడు, మరి మిగతాది కరెక్ట్ రాదు. కాబట్టి అంత పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. అందరూ యేసుప్రభుని విశ్వసించి రక్షణ పొందారు. కానీ ఏం పొందలేదంటే దిగువచ్చే ఆత్మను పొందలేదు. ఆగిపోయారు అంతే అక్కడ. ఇక్కడ ఇప్పుడు ఏం పొందుకున్నప్పుడు దిగువచ్చే ఆత్మను మనం పొందుకుంటున్నాం. ఇప్పుడు ఇందాక చెప్పాను, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాలి. ఆత్మను అనుసరించి జీవించాలి. ఇదొక అనుభవం. ఆత్మను అనుసరించి క్రమముగా అంటే క్రమము దేని పెట్టి రావాలంటే జీవాన్ని పెట్టి రావాలి. క్రమము దేని పెట్టి రావాలంటే ఆత్మను పెట్టి రావాలి. దిగి వచ్చే ఆత్మను పెట్టి మనము క్రమం అనేది వస్తుంది అన్నమాట. పిల్లలు దేవుని స్తోత్రం. ఒకసారి అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42, 47 చదవండి.
ఈ త్వరగా అపోస్తల కార్యం 2వ అధ్యాయం 47 ముందు 42. వీరు అపోస్తులుల బోధ యందునో సహవాసమందునో రొట్టె విరిచట యందునో ప్రార్థన చేయటి యందునో ఎడతెగక ఉండుడి. ఎడతెగక ఉన్నారంట. అంటే దేనిలో ఎడతెగక ఉన్నారు వీళ్ళు? బోధలో ఎడతెగక ఉన్నారన్నమాట. అంటే బోధన పెట్టి ఏమవుతుంది ఇక్కడ? అపోస్తులు బోధ యందునో సహవాసం అందున అనండి ఒకసారి. సహవాసం అందున అంటే బోధన పెట్టి ఏమి ఏర్పడాలి? సహవాసం ఏర్పడాలి. బోధ లేకుండా సహవాసంలోకి వెళ్ళకూడదు. ఇది రైటే, అది రైటే, ఇది రైటే అని అంటే మనము చాలా ఇబ్బందులు పాలైపోతాం. దుష్టులు ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస ఉక్కులు కూర్చుండి చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు. ఇదే మాట బోధ. ధర్మశాస్త్రం అంటే మోషే రాసిన ధర్మశాస్త్రం కాదు ఇది. ధర్మశాస్త్ర గ్రంథం, ప్రవక్తల గ్రంథం అన్నమాట. వీటిని ఈవులు అంటాడన్నమాట. వీటిని దేవోక్తులు అంటారు. దేవోక్తులు అంటే ఏంటి? దేవుని మాటలు. చెప్పండి, దేవోక్తులు అంటే ఏంటి? దేవుని మాటలు. దేవుని మాటలో దేవోక్తులు ఇవి వింటున్నప్పుడు మనకి ఏం కలుగుతుంది అంటే ఆనందం కలుగుతుంది. అంటే ఇది ఒక మంచి సహవాసంలోనికి మనం కూడుకుంటాం అన్నమాట. దేవునికి స్తోత్రం. మంచి సహవాసంలోనికి మనం కూడుకుంటాం. మంచి సహవాసంలోనికి మనం కూడుకుంటాం. అంత మాత్రమే కాదు, ఇది ఏం చేస్తుందంటే ప్రభు యొక్క బోధలో మనకి ఏమి నేర్పించదంటే ఆనందం అనేది నేర్పించదు అన్నమాట. ఈ సహవాసాన్ని బోధన పెట్టి సహవాసం, ఈ సహవాసంలో ఆనందం ఉంటది. అదే కదా ఏముంటది? ఇవాళ జూమ్ కుడుకులో చెప్పారు, సహోదరుల ఐక్యత ఎంతో మేలు, ఎంతో ఆనందము, మనోహారం అని చెప్పారన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే ఆనందంలోను విశ్రాంతంలోను ఉన్నారనుకోండి. ఇప్పుడు మనకు దుష్టులు కనిపిస్తారా కనిపించరా? మీకు తెలిసిన దుష్టుడు కనిపిస్తాడు. దుష్టుడు కనిపించాలి మీకు. దుష్టుడు, పాపి, అపహాసకులు మీకు క్లారిటీగా కనిపించాలన్నమాట. వాళ్ళు చెప్పండి, మీకు కనిపిస్తారా కనిపించరా? మీరు మంచి సాంగత్యంలోనికి వెళ్ళిపోతున్నారు అనుకోండి, మీరు మంచివారుగా ఉన్నారనుకోండి, మంచివారుగా ఉన్న మిమ్మల్ని ఎవ్వడు కూడా మోసగించలేడు. ఎందుకంటే మోసగాడు మీకు కనిపిస్తాడు. ఆ దుష్టుడు వాడు క్లారిటీగా మీరు మీలో ఆత్మ ఉంది కాబట్టి ఆడు దుష్టుడు దుష్టాలోచనలు మీకు తెలిసిపోతాయి మాట. దేవునికి స్తోత్రం. మీకు తెలిసినప్పుడే ఆడ ఆలోచనలోకి వెళ్ళరు. మీకు తెలిసినప్పుడే ఆ దగ్గర కూర్చోరు. మీకు తెలిసినప్పుడే ఆ మార్గంలోకి వెళ్ళరు, పాపుల మార్గంలోకి వెళ్ళరు, వెళ్ళనివ్వడం మిమ్మల్ని. దేవునికి స్తోత్రం. కాబట్టి బోధన పెట్టి ఏం చేయాలి? సహవాసం ఏర్పడాలి. ఆ సహవాసం నేర్పుతుంది. నీకు ఏం నేర్పుతుంది అంటే క్రమం నేర్పుతుంది అన్నమాట. క్రమం అనేది అది ప్రియులరా ప్రభు ఆత్మ నేర్పుతుంది అన్నమాట. సహవాసాన్ని బట్టి క్రమం అనేది వస్తుంది. 47వ వచనం చదవండి. 47. ఆనందంతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకునిచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండును. ఎవరిని చేరుస్తున్నాడు? చెప్పండి, ఎవరిని చేరుస్తున్నాడు? రక్షణ పొందుచున్న వారిని అనుదినము చేరుస్తాడు మాట. ఇప్పుడు నేను చేర్చాలా వద్దా? మీరు చేర్చబడ్డారండి, మీరు ఏమన్నా నష్టపడతారేంటి? మీరు చేర్చబడ్డారు. చేర్చబడిన మీరు మీ శక్తి కాదు. ఇది తెలిసిన ఇది రక్షణ పొందుచున్న వారిని ప్రభువే నడిపించుచున్నాడు. ఇప్పుడు మీరు వచ్చారా లేకపోతే ప్రభు మిమ్మల్ని నడిపించాడా? మీరు మీరుగా వచ్చారనుకోండి, మీరు నిలబడదు. ఇంకా మీకు చాలా ఇబ్బంది. మీరు ఎందుకు వచ్చాను రా బాబు అని అనిపిస్తుంది. ఎందుకు వచ్చాను?
అలా ఏదోటి ఆలోచిస్తారు. మీకు మీరుగా వచ్చారనుకో ఏదోటి ఆలోచన చేస్తూ ఉంటారు. లేకపోతే త్వరగా ముగించే బాగుంది అనుకుంటారు. లేకపోతే చెప్పే చెప్పే వర్తమానం దేవుని మాట ఎలా ఉంటది అంటే మీకు బోర్ కొట్టినట్టు ఉంటది. మీకు ఇది దేవుని మాటగా తీసుకోలేరు. మీకు మీరుగా వస్తే చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది అసలు? వింటున్న మాట ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అనిపిస్తుందా? లేకపోతే ఏదో పేతురు గారే మాట్లాడుతున్నారు అని అనిపిస్తుందా? చెప్పండి బాగిరాజు, మీకు ఏమనిపిస్తుంది? ప్రభు మీతో మాట్లాడుతున్నాడు అనిపిస్తుందా? ఏమా సత్వచనమ్మా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అనిపిస్తుందా? లేకపోతే మనిషి మాట్లాడుతున్నాడు అనిపిస్తుందా? మనిషి మాట్లాడాడు అనుకో నీకు హృదయ పవిత్రత, మంచి మనసాక్షి కలదు. ప్రభు మాట్లాడాడు అనుకో ఒకవేళ సమయానికి ఒకవేళ తలపోటు వచ్చినా సరే తగ్గిపోద్ది. నీకే కాదు, నాకైనా అంతే, ఎవరికైనా అంతే. ఎందుకంటే చెప్పాడు ఇక్కడ, మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నారనుకోండి, హృదయానికి ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. లక్ష్మి గారు చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు ఆ మాటని. దేవునికి స్తోత్రం. అలా అందరూ కూడా గుర్తుపెట్టుకుందరు గాక. కాబట్టి రక్షణ పొందుతున్న వారిని ఎవరు నడిపించాలి? ప్రభువే నడిపించాలి. ఇది మీ శక్తి కాదు. ఇది ఇక్కడికి వచ్చారనుకో మీ శక్తి అనుకోకండి. ఇది ఎవరి శక్తి అంటే ఖచ్చితంగా ప్రభు ఆత్మ. ప్రభు ఆత్మ మిమ్మల్ని నడిపించుకొచ్చాడు. కాబట్టి మీరు ఈ ఆత్మను బట్టి ఈ క్షణాలలో మీరు మీ మీదకి ఇందాక చదువుకున్నాము కదా, అతని మాట వింటున్న వారందరికీ, అతని బోధ వింటున్న వారందరి మీదకే ఎవరు దిగారు? పరిశుద్ధాత్మ దిగును అని అనండి ఒకసారి. పరిశుద్ధాత్మ దిగు అని అనండి. దిగును, పరిశుద్ధాత్మ దిగును. పరిశుద్ధాత్మ దిగుతాడు. ప్రియులారా ఆలోచించండి, పరిశుద్ధాత్మ దిగే చెప్పండి సహవాసంలో ఉన్నానా అనండి ఒకసారి. ఇంకోసారి అనండి, పరిశుద్ధాత్మ దిగే సహవాసంలో ఉన్నానా అనండి. సహవాసం మంచిది అవ్వాలి. ఏముంటది? ఊరు బాగుంటే నోరు బాగుంటే ఊరు బాగుంటారు అంటారు కదా. సహవాసం బాగుంటే మనం అందరం బాగుంటాం. ఆ సహవాసం ఎవరిని పెట్టి ఏర్పడాలంటే అది పరిశుద్ధాత్మ నడిపింపుని పెట్టి ఏర్పడాలి పిల్లలు. కాబట్టి మీ శక్తి అనుకోకండి. మీ శక్తి కాదు, మీ శక్తితో రాలేరు ఇక్కడికి. ఒకవేళ మీ శక్తితో ప్రయత్నం చేశారనుకోండి మీరు రాలేరు పిల్లలు. ఇది నా శక్తి కాదు ప్రభువా, ఇది నీ శక్తి అని అనుకోవాలన్నమాట. ఖచ్చితంగా అక్కడ రక్షణ పొందుతున్న వారిని అందరినీ కూడా ప్రభువే నడిపించాలి. ఎందుకంటే మీ శరీరాలు, అందుకనే కదా పౌలు గారు ఏమంటాడు, నేను క్రీస్తుతో సిలువేయబడి ఉన్నాను, జీవించేవాడిని నేను కాదు, నా యందు క్రీస్తే జీవించి చూడండి. ఇప్పుడు నీ యందు క్రీస్తు జీవించుచున్నాడు అనుకో, నీ యందు క్రీస్తే జీవించాడు అనుకోండి, ఇప్పుడు నీ శక్తి కాదు, ఇంకా క్రీస్తు జీవించినప్పుడు క్రీస్తే నిన్ను జీవింపజేస్తాడు. తమ్ముడు భాగ్యరాజు, క్రీస్తు నీలో జీవిస్తున్నప్పుడు నువ్వు అలసిపోవు. ఇంకా ఇప్పుడు ఎవరినైనా రాలేని వాళ్ళని వినండి ఒకసారి, వినండి. అసలు ఈ అమ్మ ఇంటికి రాలేనా అని అడుగుతాం. బుజ్జి అడిగితే ఏం చెప్తారు? ఏదో ఒక కారణం చెప్తారా? జాబ్ అనో, వంట అవ్వలేదనో, చుట్టాలు వచ్చారనో, బలహీనంగా ఉన్నామనో, ఏదో చెప్తారా? చెప్పరా? చెప్తారా చెప్పరా? బాగా చెప్తారు చెప్పరా? చెప్తారు. కానీ అది అబద్ధం. ఎందుకు అబద్ధం అంటున్నానంటే, ఆయన అన్నాడు కదా యేసు ప్రభు, మీరు క్రీస్తుతో ఏం చేయబడ్డారో? సిలువేయబడ్డారు. జీవించేవారు మీరు కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. అంటే వీళ్ళకి జీవిస్తున్నారు కాబట్టి క్రీస్తు వీళ్ళు జీవింపు చేయలేకపోతున్నాడు. క్రీస్తే కానీ జీవించాడు అనుకోండి, ఏం చేస్తారు? పరుగులు ఎత్తుకుంటూ వస్తారు. ప్రియులారా, మీకు అర్థమవుతుందా? క్రీస్తు మీలో జీవించిన దాకా, మీరు జీవించుకుందరు దాకా. దేవునికి స్తోత్రం.
క్రీస్తు మాలో జీవించుచున్నాడని కోరుకోండి. మీకు ఓ విషయం తెలిసినా అక్కడే అంటాడు పౌలు గారు, ఇది ఏదో మామూలుగా ఏదో దారంటే పోయి దానే మాటలు కాదయ్యి. పౌలు గారు స్పెషలిస్ట్, ఆయన మాట్లాడుతున్నారు. దేవుని కుమారుని అందరి విశ్వాస మూలముగా జీవించుచున్నాను అని అంటున్నాడు. ఇప్పుడు జీవించు శరీరమందు ఇప్పుడు జీవించుచున్న జీవితము దేవుని కుమారుని అందరి విశ్వాస మూలముగా జీవించుచున్నాను అంటే మనకి జీవం అనేది ఎప్పుడు చెప్పండి? అసలు జీవం అనేది ఎప్పుడు? ఒక రోజేనా? ఇప్పుడు ఆదివారం ఒక రోజేనా మనకి జీవము? లేకపోతే మంగళవారం బైబిల్ స్టడీ ఏనండి ఒక రోజేనా జీవం? ప్రతిరోజు జీవం ఉంటది కదా. ఇప్పుడు అసలు ఇప్పుడు ఇక్కడ మీకు జీవించేది యేసు ప్రభు మీ అందు జీవించేది ఆదివారమా లేకపోతే నెక్స్ట్ మంగళవారమేనా? ప్రతిరోజు జీవించాడా? ఏనండి ఒకసారి ఇప్పుడు మీరు ఏదన్నా వర్క్ చేశారనుకో, గ్రేస్ నీకు అర్థం అవుతుందా? దేవునికి స్తోత్రం, నీకు అర్థం అవుతుంది. నీకు అర్థం అవుతున్నట్టు నాకు అర్థం అవుతుంది. అదేవిధంగా మీ అందరికీ అర్థం అవుతుంది, మీ అందరికీ అర్థం అవుతున్నట్టు నాకు అర్థం అవుతుంది. అందుకనే ఒకసారి ఏనండి, ఇప్పుడు మీరు ఏదైనా పని చేశారు, వర్క్ చేస్తున్నారు, అబ్బుజీ వర్క్. ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య కంప్యూటర్ వర్క్ చేస్తున్నాడు, లేకపోతే గ్రేస్ ఏదైనా బట్టల షాప్ లో చేస్తున్నా అనుకోండి ఒకసారి. ఇప్పుడు లక్ష్మి గారు మీరు ఏదో వర్క్ చేస్తున్నారు కదా, మీ వర్క్ మీరు చేస్తున్నారు. మా అమ్మకి కూడా వర్క్ చేస్తుంది. సత్యవచ్చిందమ్మా ఏమి లేదు, కానీ నీకున్న వర్క్ నీకు ఉంటది. కాబట్టి కృపానిధి గారికి వర్క్, ఎవరున్నా వర్క్ ఉండదు. ఈ వర్క్ లో యేసుప్రభు ఉన్నాడా లేదా? మీకు ఏనండి మిస్ అయిపోయాడు ప్రశ్న. వర్క్ చేస్తున్న వాళ్ళు యేసుప్రభు ఉన్నాడా లేదా అన్నాను నేను. ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడు అనుకో, ఆ వర్క్ మీలో ఉండి యేసుప్రభు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నా కాడి చెప్పు సులువు, నా భారము తేలిక. క్రీస్తు మీలో ఉన్నప్పుడు ఉన్నాడు అని ఆ స్పృహలో ఉండి చేయాలి వర్క్. అది ఎలా ఉంటుందో తెలిసినా చాలా తేలిగ్గా ఉంటుంది. అది చాలా తేలికగా ఉంటది. మీది ఎర్ర సముద్రములో విశ్వాసముతో 6 నేల మీద నడిచినట్టుగా ఇశ్రాయేలు అందరూ ఏం చేశారు? నడిచిపోయారు. అదండి అంత సులువది ఎరుబుజీ, సులువది అంటున్నాను. సులువే. యేసు ప్రభుని పెట్టుకుని వాళ్ళు వెళ్ళారు కాబట్టి అది సులువైపోయింది వాళ్ళకి, ఎర్ర సముద్రము. ఇప్పుడు చాలా ఒళ్ళంతా పులిసిపోయిందని చెప్తారు. అవునా కదా? ఏమ్మా ప్రార్థనకు రాలేదంటే చెప్తారా చెప్పరా? ఇలాగే చెప్తారు కదా. అలా అది రైట్ కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. అది క్రమంలో లేరు, అది రైట్ కాదు. అది ప్రియులారా, అది ఇంకా ఏ వర్క్ చేసినా అది జాబా, లేకపోతే పనా, లేకపోతే ఇంట్లో పనా, లేకపోతే వంట, అన్నిటిలో వేసిపోయి ఉన్నాడు. దేవుని కుమారుని అందరే విశ్వాస మూలముగా జీవించుచున్నాను అని అన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. క్రమం అనేది జీవంలోంచి రావాలి. జీవం ఉన్నది అనుకుని ఏం చేస్తారా? జీవం ఉన్నది ఆదివారము 10 గంటల నుంచి 1 గంట అన్నప్పుడు 10 గంటలకు వస్తారు. జీవం అంటే జీవాన్ని పొందుకుంటున్నారని అది అక్కడ నాకు సేవకుడుగా ఉన్నా నాకు అర్థమవుతుంది. అబ్బా సూపర్ అండి, ఎక్సలెంట్ అండి, చాలా బాగా చెప్పారండి అని మీరు నాకు అనక్కలేదు. నాకు మార్కులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతే కదా. బైబిల్ స్టడీ 7 గంటల నుంచి 9 గంటల వరకు, 7 గంటలకి ఎగ్జాక్ట్ గా 7 గంటలకు వచ్చారనుకోండి. చెప్పండి శ్రమ, 7 గంటలకు వచ్చారనుకోండి, మీరు జీవాన్ని పొందుకుంటున్నారనేది నాకు అర్థమవుతుంది. క్రమము జీవంలోంచి రావాలి, క్రమము ఆత్మలోంచి రావాలి. శరీరాన్ని పెట్టి కాదు. శరీరాన్ని పెట్టుకొచ్చారనుకో ఆటోమేటిక్గా. నేను అప్పుడు మీరు ఎందుకు రావాలన్నారనుకో, పీతర్ అన్నయ్య చాలా కఠినంగా 10 గంటలకు రమ్మంటాడా అని మీరు నన్ను సొరుక్కుంటారా? మీరు అలాగంటే అది జీవమే మిమ్మల్ని నడిపించింది అనుకో, మీరు నాతో సొరుక్కునే పని ఏమైనా ఉన్నదంటారా? ఆత్మ మిమ్మల్ని నడిపించింది అనుకో,
సొనుగు పని పరిస్థితి ఏమైనా ఉన్నదంటారా? మంగళవారం 7 గంటలకు రమ్మన్నాను, కరెక్ట్గా ఎగ్జాక్ట్ గా 7 గంటలకు వచ్చేసారు. ఇక నా మీద ఏమైనా సొనుక్కుంటారా మీరు? అట్టి గ్రహింపు ఆత్మ నడిపి మీకు వచ్చింది గాక. ఇది ప్రభువే చెప్పాలి మీకు. ఇప్పుడు ఇక్కడ ఇలా చూడండి, ఆదివారం 10 గంటల నుండి 1 గంట వరకు అని ఇక్కడ ఏమైనా బోర్డు పెట్టాలా? చెప్పండి. ఇక్కడ మంగళవారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు అని ఇక్కడ ఏమైనా బోర్డు పెట్టాలా? అక్షరం చంపును, ఆత్మ జీవింపు చేయను. ఇప్పుడు మీకు అక్షరంలో ఉన్నారా, ఆత్మలో ఉన్నారా? ఆ? మీరు ఆత్మలో ఉన్నారు. మీరు ఆత్మానుసారులు అయితే మీరు ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్ గా ఆ టయాన్ని మీరు ఫాలో అవుతారు. అది జీవంలో ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, నేను చెప్పక్కర్లేదు గ్రేసు, నువ్వు 7 గంటలకే రావాలి. ఎందుకు రావు నువ్వు? లక్ష్మి గారు, మీరు 10 గంటలకే రావాలి. ఎందుకు రావటం లేదు? అంత లేట్ చేస్తున్నారేంటి ఉదయము ఆదివారము అని నేను అడగలేదు మిమ్మల్ని. ఎందుకంటే మీరు ఆత్మపూర్లు కదండి. అవునా కదా? చెప్పండి, అవునా కదా? చారమ్మ గారు అయితే, మా అమ్మగారు అయితే గోడకు సరిపోయింది. ఏంటి టీవీ సరిపోయింది, గోడ అలా ఉందంటే ఆకర్షించేస్తుంది. భోజనం చేయలేదు, కూర్చుంది. చర్చిలోకి వచ్చిన తర్వాత ఆకలి వేస్తుంది అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆత్మను బట్టి జీవం రావాలి మనకి. జీవంలో నుండి ఏం రావాలి మనకి? క్రమం రావాలి. అవునే కదమ్మా గ్రేస్? ఆ క్రమం ఎలా ఉంటుందో తెలిసిన, యేసు ప్రభు దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేశారంటే పెందలకాడే వచ్చారంట. ఆ మాట చూడండి ఒకసారి. ఆమెకు జీవం ఎలా వచ్చిందంటే, యేసు ప్రభు మాటను విన్నారు ప్రియులారా, వాళ్ళు వెంబడించారు. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయన్నాడు యేసు ప్రభు. చూడండి ఆ మాట ఒకసారి. లూకాసు వార్త 21వ అధ్యాయము 37, 38 వచ్చినా చూడండి. లూకాసు వార్త తీయండి అందరని. 21. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఓలివ కొండకు వెలుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకాడే వచ్చుచుండిరి. ప్రజలందరూ ఆయన మాట వినుటకు ఏం చేశారట? దేవాలయములో ఆయన యొద్దకు పెందలకాడే వచ్చుచున్నారంట. ఇప్పుడు పెందలకాడే అనండి ఒకసారి, ఇంకోసారి అనండి. ప్రజలు పెందలకాడే యేసు ప్రభు మాటలు వినడానికి వచ్చేసారంట ప్రియులారా. దేవునికి స్తోత్రం. మీకు తెలిసిన ఆయన మాటలు మాధుర్యము మామూలుగా కాదు. ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే ఏదో ఎంటర్టైన్మెంట్ గాని, మీరు ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ కోరుకోకండి. ఇక్కడ పెద్ద చర్చి, పేతురు గారు ఒక సూటు కారు మీద వస్తున్నాడు, ఇలా ఎంటర్టైన్మెంట్ కోరుకోకండి. ప్రజలు అందరూ అదే కోరుకుంటున్నారు ఇప్పుడు. తెలిసినా మీకు? మీకు యేసు ప్రభు కావాలంతే, యేసు ప్రభు కావాలంతే, అదే కోరుకోండి. యేసు ప్రభు కావాలంతే. ఎందుకంటే మనకు జీవమై ఉన్న క్రీస్తు, అంతే. మీకు విషయం తెలిసినా ఒకసారి ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పినా మీకు జీవం వస్తుంది. నాకు ముందు సూర్బానే చెప్పినా, అది సైలెంట్ గా చెప్పినా, ఎలా చెప్పినా మీరు ఏనండి, జీవం వస్తుంది అంతే. అది ఆత్మ నడిపింపు వచ్చింది అనుకోండి, ఆత్మ నడిపింపులోనికి వచ్చింది అనుకోండి, జీవంలోంచి వర్తమానం వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మీకు జీవం వస్తుంది. దేవునికి స్తోత్రం. మీరు జీవిస్తారు, ఆ జీవంలోంచి క్రమం వస్తుంది. ఇంకెవరు కూడా మిమ్మల్ని డిమాండ్ చేసేది లేదు ఇక్కడ, డిమాండ్ ఉండదు ఇక్కడ. ఖచ్చితంగా మీకు జీవం వస్తుంది. యేసు ప్రభు పెందలకాడే దేవాలయంలోనికి వెళ్ళాడు. ప్రజలు కూడా ఎలా అలవాటు చేసుకున్నారంట? పెందలకాడే దేవాలయంలోనికి వెళ్ళారంట పిల్లలు. పెందలకాడే వెళ్ళారన్నమాట. జీవములో ఉన్నప్పుడు ప్రభువే నడిపిస్తాడు పిల్లలు. అలిసిపోవడం తెలిసినండి మీకు? మీరు అలిసిపోయేది ఉండదు ఇక్కడ. మీరు వచ్చి కూర్చున్నప్పుడు
ఈ ప్రయాస అర్థం అవ్వదు. ఎందుకంటే ప్రభునందు పడిన ప్రయాస అర్థం అవ్వదు. మీరు కూర్చున్నప్పుడు మీ కుర్చీ కూడా బాధపడదు. ఇప్పుడు అదే అన్నాడు కదా, దేవుని సృష్టి ఏకగ్రీవముగా మూలుగుచూ ఉన్నది అంటున్నాడు పౌలు గారు. ఎవరిని చూసి మూలుగుతుంది అనుకున్నారు? యేసు ప్రభు మాట ఎవరైతే వినరో వాళ్ళ సొంత పనుల్లోకి వెళ్ళిపోతారు చూడు, వాళ్ళని చూసి సృష్టి మూలుగుతుందంట. మూలుగు విన్నారు ఎప్పుడన్నా మూలుగావా గిరీష్? లక్ష్మి గారు మూలుగు తెలిసే మీకు అంటున్నాను. అమ్మా మా అమ్మ మూలుగులు అయితే చాలా నాకు తెలుసు, కానీ ఇప్పుడు దేవునికి స్తోత్రం. సత్వసేనమ్మా నీకు మూలుగు తెలుసా? మూలుగుడం మూలుగే ఎప్పుడన్నానే? అయ్యో నాకే నువ్వు చెప్పింది ఏంటి బుర్ర ఇటన్నా ఏదో ఒకటే కాలు మూలిగేమనుకుంటున్నాను. అనుకుంటున్నావా? మూలుగంటే మూలుగుతారు కదా చిన్నమ్మా, సరేనా? మూలుగేవా అంటున్నాను నేను అనేది అది. సర్లే దేవునికి స్తోత్రం. ఇప్పుడు లేదు, దేవునికి స్తోత్రం. కృపణిధి గారు మీరు మూలుగేరా? అక్కడ అభిగైలు ఆవిడ ఏపీలు భాగ్యవతి గారు ఆవిడ మూలుగుతుంది, ఆవిడ మూలు సరిపోద్ది. మీకు విషయం తెలిసిన ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా భూమి సృష్టి, మీరు దేవుని మాట వాక్యం వినకపోయారు అనుకోండి, నాకు కర్మరా బాబు నేను రమ్మ అవుతున్నాను అనుకుని మూలిగిపోతుంట. అది సేవ చేస్తుంది మీకు. మీరు కూర్చొని ఏదేదో ఆలోచన చేస్తున్నారు అనుకో, బురక పెట్టేసుకుని వచ్చారు ఏదేదో ఆలోచన చేస్తున్నారు, వర్తమానం వినడం లేదు, మీకు రావటం లేదు. ఏదేదో ఆలోచన చేస్తున్నారు అనుకో, లేకపోతే నిద్రపోతున్నారు అనుకో, మూలుగుతుందంట ప్రియులారా సృష్టి. కానీ నిజంగా ఆలోచించండి, మనము దానిలో లేము. మీరు మీ ప్రయాస వ్యర్థం కాదు, ప్రభునందు పడిన ప్రయాస వ్యర్థం కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే, మీరు జీవంలోంచి చేస్తే మీరు అలసిపోరు. నిజంగా నేను చూస్తున్నాను, అలసిపోయి పరుగులెత్తుకుంటూ ఆరాధనకే వస్తారంటే, పరుగులెత్తుకుని వచ్చిన తర్వాత ఏం చేస్తారు? కుర్చీలో కూర్చుని నిద్రపోతారంటే. ఎందుకంటే అలసిపోతారు కదా. సమయానికి ముందుగానే రావాలి, సమయానికి ముందుగానే వచ్చి ఏం చేయాలి తెలిసిన? మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా సేవకుల ద్వారా నువ్వు మాట్లాడాలని ప్రార్థన చేసుకోవాలి. ముందుగానే రావాలి, అలసిపోకూడదు. ఆ రోజు అంతా మళ్ళీ పని పెట్టేసుకోకూడదు. ఆదివారము మంగళవారం ఎక్కువ పని పెట్టేసుకున్నారనుకో, మీరు ఒత్తుల్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. మీరు అలసిపోతూ పని చేయకూడదు. అలసిపోతూ చేశారనుకో సొనుగుడు వచ్చేస్తారు, సొనుగుడు గొలుగుడు. నిన్న ఎక్కడో కానీ మాట్లాడారు సామెల్ పీటర్ కూడా మాట్లాడారు. అంటే ఇశ్రాయేలీలు మోసే ఆహారముల మీద సొనుగుతున్నప్పుడు ఆ సొనుగు ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుందంట? అంటే సొనుగుతున్నారంటే వాళ్ళు ఏం చేయబడ్డారు? వాళ్ళు ఇసుకుపోయారు అన్నమాట. పని చేస్తున్నారు కానీ ఎంబడెత్తున్నారు, కానీ మోసే ఆహారంలో ఎంబడెత్తున్నారు, కానీ ఏం చేయబడ్డారు? వాళ్ళు ఇసుకుపోయారు. ఇప్పుడు నన్ను ఉన్నారనుకో, ఇప్పుడు నన్ను ఎంబడెత్తున్నారు మీరు, నేను దేవుని సేవకుడిని, మీరు విశ్వాసులుగా ఉపదేశం వింటున్నారు కదండి. ఉపదేశం పొందుకునేవాడు ఉపదేశకుడితో ఏం చేయాలి? ఏం చేయాలి? మిస్ అయిపోయేటి. ఉపదేశం పొందుకునేవాడు ఉపదేశించేవాడితో ఏం చేయాలి? పాలువాడే ఉండాలి. పాలువాడిని. ఇప్పుడు నేను పలానా గృహం దగ్గరికి వెళ్ళాలి అని చెప్పాను. ఇప్పుడు మనం మామిడిగుంట వెళ్ళాం, సూర్యభోజనాన్న నేను. అంటే సూర్యభోజనానికి వర్తమానం లేకపోయింది అనుకో, అక్కడికి వస్తాడా? ఇద్దరు ఇప్పుడు ఈ పని నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు ఎడతాం ఏంటి అని అంటాడు. అవునే కదా. అంటే సొనుగు యాక్టివేట్ అయిపోతుంది కదా. ఏదైనా పని ఇప్పుడు ఎక్కడైనా సరే కొన్ని గృహాలు దర్శిస్తాను అని అంటాను. ఇప్పుడు ఇది అవసరమా అని మీరు అన్నారనుకో, అది మీకు అంటే జీవంలో ఉన్నారనుకోండి, మీరు అందరూ ఇంకా. ఎందుకంటే జీవం మనం ఏం చేస్తుంది? అవును మా సేవకులు వచ్చారు, లేఖనం చెప్తుంది కదా, ఉపదేశం పొందుకున్న వాడితో ఉపదేశకుడితో ఏం చేయాలి? పాలువాడే ఉండాలని లేఖనం చెప్తుంది. ఎన్ని పనులు ఉన్నా సరే అక్కడ పెట్టి మరణ్ పాస్టర్ గారు వెళ్దాము. ఈ మధ్యకాలంలో మరి నిజంగా భాగ్యరాజ్కి గ్రేస్కి ప్రభు మంచి మనసు ఇస్తున్నాను. వెళ్దామంటే సరే అనే అయితే ఆ పని చేద్దాం, అంతే వెళ్దాం, అంతే. దేవునికి స్తోత్రం. ఆ
అటు గ్రహింపు మీ అందరికి ఇచ్చిన గాక. సూర్యబాబు కూడా ఆ మాట ఆ గ్రహింపు ప్రభు ఇచ్చాడు. నేను వచ్చేది ఎరుబాబు ఎవరు రాలేదు తిట్టాను ఎవరు పాటలు లేదు మీటింగ్ అని వెళ్ళిపోదేమో అనుకున్నప్పుడు చూపుకి వచ్చేది. దేవుని స్తోత్రం. వీళ్ళని ఆలోచించండి. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఇది మనం ఎప్పుడు కూడా మనము సొనుగుడు గొనుగుడు అని లేదు. ఇశ్రాయేల్ సొనుగునందుకే మోసే అహరోనుల మీద సొనుగునందుకే దేవుడు సంహరించేశాడు. ఇప్పుడు పాస్టర్ గారి మీద సేవకుల మీద చిన్నదానికి పెద్దదానికి సొనుగుడు వచ్చేసింది అనుకో చంపాడు. కానీ సేవకుడి నుండి వర్తమానం రాదంతే, అంటే జీవం ఉండదంతే. మీకు చాలా మంది అలా మిస్ అయిపోతున్నారు. కానీ అన్ని వర్తమానాలు లాంటివి కాదు, అందరి లాంటి వాక్యం కాదు. కాబట్టి ప్రియులారు, మీ ప్రయాస అర్థం కాదు. ఖచ్చితంగా మీరు జీవించాలంటే ఇక్కడ సేవకుడు వర్తమానం లేకపోతే మీరు జీవించలేరు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు చేసే పని అలసిపోతూ చేయకూడదు. ఒక పాట పాడినా, లేకపోతే వర్తమానం వాక్యం చదువునా, ప్రార్థన చేసినా అలసిపోతూ చేయకూడదు. వర్తమానం వినాలి బాగా. సేవకుడు చెప్పే వర్తమానం ఏం చేయాలి? వినాలి, రాసుకో, అది బాగా వినాలి. అది విన్న తర్వాత దానిలోంచే సేవకుని ప్రేమించాలి, దానిలోంచే పాట పాడాలి, దానిలోంచే ప్రార్థన చేయాలి. అర్థమైందా నేను చెప్తున్నది? అస్సలు మీ సొంత నాలెడ్జ్ పెట్టకండి. ఇక్కడ ఉపదేశమే పొందుకోవాలి. వినుట వలన విశ్వాసం అంటే ఏంటనుకున్నారు? విశ్రాంతి. మీరు ఏది చేసినా విశ్రాంతిలో ఉండి చేయాలి. అది మీకు చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. పరుగులెట్టేస్తారు. 99 సంవత్సరాలు ఉన్న అబ్రహామే దేవదూతలో ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు అనుకుంటున్నారు? చెట్టు మీద అక్కడ ఉన్నాడు, చెట్టు కింద ఉన్నాడు మాట. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎవరు? అబ్రహాము. అంత మాత్రమే కాదు, కూర్చోండి మీకు కాస్త ఆహారం తెచ్చి పెడతానని ఏం చేశాడంటే పరిగెత్తుకుని ఏంటి, ముసలోడు పరిగెత్తే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? అదే ఆత్మ, అదే విశ్వాసం, ఆత్మ నడిపింపు. జీవంలో ఉన్నాడు అతను. విశ్వాసి అబ్రహాము జీవములో ఉన్నాడు. ఆ జీవమే అతనికి ఆసక్తి. అంటే దేవదూతలని ఎరగకే ఏం చేశాడు? పరిచయం చేశాడని రాయబడి ఉంది. అతడు దేవుడని తెలియకుండా ఏం చేశాడు? పరిచయం చేశాడు. పరిగెత్తుకుని వెళ్ళి 3 మానుకులు ఆ పిండి తీసుకుని శారాకి ఇచ్చాడు మాట. శారా ఆ 3 మానుకులు పిండి పిసికి ఏం చేసింది? రొట్టెలు చేసింది. 3 మానుకులు పిండి పిసికిందంటే బాగా ఎక్కువ వయసు ఉందా, లేకపోతే బాగా ముసలుడైపోయిందా? ఆవిడ ముసలమ్మ. నిజంగా చెప్పాలంటే 3 మానుకులు పిండి పిసకాలంటే ఎలా ఉంటుందో చెప్పండి. మన ఇంటికి ఎవరైనా స్నేహితుడు వచ్చాడు అనుకోండి, ఒక 1/4 కేజీ గోధుమ పిండి పట్టుకెళ్ళి పొగోడు ఏమన్నాం అనుకోండి భార్యల్ని, ఇప్పుడే రావాలా నీ స్నేహితుడు, ఎన్ని మూలుగుంటారు చెప్పండి. కొంతమంది వాక్యం లేదనుకోండి, జీవం లేదనుకోండి, ఇంకా ఎన్ని మూలుగుంటారు చెప్పండి. కానీ శారా ఏం చేసింది? మూలుకోలేదు, సొనుక్కోలేదు, పిసికి రొట్టెలేసింది. పరిగెత్తుకుని వెళ్ళి ఒక పనుడికి ఇచ్చి సిద్ధపరచమన్నాడు. ఆ మాంసం అంతా ఇదంతా పట్టుకుని వెళ్ళి దేవదూతలకు భోజనం సిద్ధపరిచాడు. ప్రియులారా, దేవుని స్తోత్రం. భోజనం తింటున్నప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు? ప్రభుకి ఎవరు గుర్తుకొచ్చారు? అప్పుడు ఆ కాలంలో దేవదూతల ద్వారా వచ్చేవాడు ప్రభు. తింటున్నప్పుడు ఎవరు గుర్తుకొచ్చాడు? నీ భార్య అయినా శారా ఎక్కడ ఉంది? మీకు ఎప్పుడు తెలిసిన ఏదైనా తింటున్నప్పుడు అంటారందరా? ఒకసారి ఏనండి అంటున్నాను నేను అనేది. మీకు మైండ్ పెట్టండి, ఒకసారి మనసు పెట్టండి అంటున్నా అనమాట, లేకపోతే మిస్ అయిపోతారు. ఇప్పుడు భోజనం చేస్తున్నప్పుడు అది బాగుంది అనుకో, టేస్ట్ గాని అబ్బజ్జి టేస్ట్ గా బాగుంది అనుకో, ఏం చేస్తారు? ఎవరు గుర్తుకొస్తారు? ఎవరు చేశారు వంటలు? చాలా బాగున్నాయి అని అంటారంటారా? అంటారు ప్రియులారా. వంటలు బాగున్నాయి అనుకోండి, చెప్పకుండా ఉండగలుగుతారా? పోనీ మీరు గుర్తుపెట్టుకోండి, నిజంగా మీరు జీవిస్తున్నారనుకోండి, మీరు ఆనందంగా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీరు ఇసుకుపోరు.
పరిచర్య చేసే విషయంలో మీరు ఇసుకుపోరు, రావడంలో మీరు అలసిపోరు. ఆయన నడిపించాడు కదండి. ఆయన రక్షణ పొందుతున్న వారిని ఆత్మ నడిపించి ఆయనే నడిపిస్తాడు, మిమ్మల్ని ఆయనే బలపరుస్తాడు, ఆయనే స్థిరపరుస్తాడు అన్నమాట. మీరు అలసిపోకూడదు, వర్తమానం పొందుకోవాలి. వర్తమానం పొందుకుంటేనే ఖచ్చితంగా మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా, నేను ఈ విషయాన్ని ఇలా చెప్తున్నాను, మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా వచనాలతో ప్రార్థన చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన వచనాలన్నీ కూడా కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుని మీరు ప్రార్థన చేయగలుగుతారా? మీరు నిజంగా పాయింట్ వేలో పాయింట్ అలా రాసుకున్నారనుకోండి, లేకపోతే గుర్తుపెట్టుకున్నారనుకోండి, వర్తమానము నిజంగా మీరు శ్రద్ధగా విన్నారనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఆ వచనాన్ని పెట్టి మీరు మాట్లాడతారు. వచనాన్ని పెట్టి మాట్లాడాలి ప్రార్థనలోనే. అది మీకు ఎప్పుడు వస్తుందంటే మీరు శ్రద్ధగా విన్నప్పుడే వస్తుంది. నిజంగా మేము జూమ్లో వింటాను, కానీ నన్నే మరి నిజంగా సేవకులు ఏ మాత్రం కూడా కొంచెం రెప్పడినా సరే, ప్రశ్న విషయంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సరే ఖచ్చితంగా అడుగుతారు సేవలు, నా పైన ఉన్న సేవకులు. వీళ్ళరా అది గుర్తుపెట్టుకోండి, అది మన మేలు కొరకే, మీ మేలు కొరకే. వర్తమానం బాగా బలంగా పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి ఈ మాట నాకు. ఇప్పుడు క్రమం దేనిలోంచి రావాలి? జీవంలోంచి రావాలి. జీవం ఎలా వస్తుంది? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోటి ఉండొచ్చు ప్రతి మాట మూలంగా జీవించును. మీరు జీవంలోంచే రావాలి క్రమం అనేది. కాబట్టి మీకు సొంత, అందుకే నేను ఎప్పుడు కూడా లేటుగా వచ్చిన వాళ్ళని ఎక్కువగా నేను ఏమన్నా, అది ప్రభుకి అప్పగిస్తానంటే. లేటుగా వచ్చారనుకోండి, లేటుగా వచ్చినా మీరు ఎందుకు ఇలా లేటుగా వస్తున్నారో నిలబడండి నన్ను, ఎందుకంటే జీవం లేదంటే. లేటుగా వచ్చిన వాళ్ళు నేను ఎప్పుడన్నా అడిగానా నేను ఎవరన్నా? అంతకుముందు ఈ వాక్యం తెలియలేనప్పుడు నిలబడను లేటుగాని అని అనేవాడిని. కాబట్టి అదేం కాదు, నువ్వు ముందుకు వచ్చావు, జీవంలో ఉంటే నువ్వు ముందుకు వస్తావు అంతే, దానికి అర్థం అదే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ టైంకి రాలేకపోతున్నారంటే జీవం ఇంకా తక్కువైపోతుందని దానికి అర్థం. సరే, ఈ మాటలో మీ హృదయాలలో, మీ తలంపులలో ఫలింపు చేయను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. జీవంలోంచి క్రమం ఏర్పడను గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నాయనా ప్రభువా, అప్పుడు మీరు చాలా వివరంగా నాయన మీరు మాతో మాట్లాడారు. అందరి బట్టి నీకు స్తోత్రాలు నాయనా. నీ మాటల్లో ప్రభువా జీవం ఉంది. నీ మాటల్లోంచి ఆత్మ దిగొచ్చే, ఆత్మలోంచి క్రమం అనేది ఉంది నాయన. ప్రభువా, వీటిని మీరు మాకు దయచేస్తున్నందుకే వందనాలు. నీ పిల్లలందరికీ దయచేసినందుకే వందనాలు. ఇంకెవరికైతే లేదో వారందరికీ దయచేయండి. ఏ ఒక్కరు కూడా ప్రభా అలిసిపోకుండా, ఒత్తిడిలో ఉండి వినకుండా ప్రభా నీ పరిచర్య, నీ పని ప్రభాది నాయన మా తెలివితేటలు కాదు, మా జ్ఞానం కాదు, కేవలం నీ కృపే నాయన. తల ఉంచి ప్రార్థనలు ఏకీవించిన నీ పిల్లలందరినీ కూడా బలపరచమని, కృప చూపించమని. రాత్రి నాయన తమ్ముడు భాగ్యరాజు గ్రేస్ ఇంటి వద్ద మంచిగా మీరు నడిపించారు. అందుబెట్టి నీకు స్తోత్రాలు. ఆ పేటనంతా కూడా మీరు ఆశీర్వదించండి. ఇదిగో నాయన ఇంకా మరి మామిడిగుంటలో 1వ తారీఖును మంచిగా జరిగించండి. ఈ యొక్క మందిరము మరి పని రేపు నాయన మేస్త్రులు మరి వెల్లింగ్ అయిన వస్తుండగా మంచిగా అది సంపూర్ణం చేయి. ఎవరిని నిర్ణయించుకున్నావో నీ యొక్క మందిరము, నీ యొక్క పని, అది మీరు నిర్ణయింపబడిన వారే చేయగలుగుతారు. ప్రభా సహాయం దయచేయండి, కృప చూపించండి. యేసు ప్రభు నామలో కృప కలుగునుగా కానీ పలుకుతూ సహాయం దయచేయమని యేసు ప్రభు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య దేవుని తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము
కూడి ఉన్న మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. ఆంధ్రప్రదేశ్